Hi dear students and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhavari Academy. TG వెబ్సైట్ సంబంధించిన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్డేట్స్ ఎలాంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వడం జరుగుతుంది. మరి సెకండ్ ఫేజ్లో మరి ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి, ఆల్రెడీ మరి సీట్లు పెరుగుతున్నాయి అని విషయం ఉంది. మరి ఎన్ని సీట్లు పెరగవచ్చు, ఈ సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్లు పెరుగుతున్నాయో చూద్దాము. అలాంటి ఫస్ట్ ఫేజ్లో చాలామంది స్టూడెంట్స్కి సీట్లు పెరగలేదు. ఈ సెకండ్ ఫేజ్లో ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి ఒకసారి చెక్ చేద్దాం. మరి సెకండ్ ఫేజ్కి సంబంధించిన విషయం అయితే 7650 బీటెక్ కొత్త సీట్లు వచ్చే అవకాశం పచ్చ జెండా ఊపింది. అంటే గవర్నమెంట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందమ్మా. ఇది వచ్చేసినట్టే, అఫీషియల్గా వచ్చేసినట్టే. మరి కొత్త సీట్లు పెరుగుతున్న కొత్త సీట్లు హైదరాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో 7650 బీటెక్ అదనపు సీట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజనీరింగ్ ప్రవేశాలు కన్వీనర్ వాటిని శుక్రవారం ప్రారంభమయ్యే సెకండ్ ఫేజ్ జాబితాలో చేర్చారు. తొలి విడత కౌన్సిలింగ్ నాటి కన్వీనర్ బి కేటగిరీ మొత్తం కలిపి 1,14,000 సీట్లను అందుబాటులో ఉన్నాయి. వాటిలో కన్వీనర్ కోటా కింద 83,000 సీట్లు ఉన్నాయి. తాజాగా 7,650 సీట్లకు సర్కారం. ఇందులో 70% సీట్లు కౌన్సిలింగ్ ద్వారా అంటే 5,355 సీట్లు కన్వీనర్ కోటా పరిధిలోకి వస్తాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% కలిపితే 530 సీట్లు రానున్నాయి. ఇది స్టూడెంట్స్ మరి ఈసారి మంచిగా మరి ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ బాగా పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ సాధ్యమైనంత ఎక్కువ పెట్టుకుంటే మీ సొమ్యం పోదు, నా సొమ్యం పోదు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి యూ నీడ్ టు పే ఎనీ సింగిల్ పైసా టు ద గవర్నమెంట్కి. ఏమి సపోజ్ 20 అన్నారకు కనీసం 70 ఆప్షన్స్ పెట్టుకోండి. ఈసారి ఆప్షన్స్లోనే లాస్ట్ టైము చాలా మోసం జరిగింది స్టూడెంట్స్కి. అంతేగాని ఏదో మరి 10 ఆప్షన్స్ వస్తాయి అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు అసలు ఎవరిని నమ్మటానికి వీల్లేదమ్మా. సిస్టమ్ను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజుల్లో మనుషులనే కాదు, సిస్టమ్ను కూడా నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. తక్కువ ఆప్షన్స్ పెట్టుకుని నాకు వచ్చేస్తుందిలే, సరే ఒక స్టూడెంట్కి 1000 వచ్చింది ర్యాంకు, ఒక 4 ఆప్షన్లు పెట్టుకుని వచ్చేస్తుంది అనుకోకూడదు. అవి 1000 ర్యాంక్ రాకపోవచ్చు. అందుకని 1000 వచ్చిన స్టూడెంట్స్ కూడా కనీసం 20 ఆప్షన్స్ పెట్టుకోవాలా. ఎట్లా ఉంటుందో కదా మనకు తెలియదు. అందుకని మనుషులు ఈ రోజుల్లో నార్మల్ మనుషుల్ని మన ఇతరులను నమ్మటం ఎంత కష్టమో సిస్టమ్ను కూడా నమ్మటం అంత కష్టంగా ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మనకి సాటర్డే అంటే 26, 27 సండే వరకు కూడా 2 డేస్ ఇచ్చారు వెబ్ ఆప్షన్లు మంచిగా పెట్టుకోండి. మంచిగా మరి సెకండ్ ఫేజ్లో అయినా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు మంచి సీట్స్ రావాలని. థ్యాంక్ యూ, బాయ్.